Hi everyone, welcome to Examsara. Today we discuss about blood relations part 2, class 2. మనం ఫస్ట్ పార్ట్లో బేసిక్స్ నేర్చుకున్నాం. బేసిక్స్ అంటే ఏంటంటే బ్లడ్ రిలేషన్స్లో ఫ్యామిలీ చార్ట్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ట్రీ ఆర్ ఫ్యామిలీ చార్ట్ ఏదైనా దాని గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట. అంటే రిలేషన్స్ ఎలా ఉంటాయి కన్సిడరింగ్ విత్ రెస్పెక్ట్ టు యూ, నీకు మీ ఫ్యామిలీ వాళ్ళ అందరూ ఎలా రిలేట్ అవుతారు, అంటే నువ్వు వాళ్ళని ఏ విధంగా పిలుస్తావు, వాళ్ళు నిన్ను ఏ విధంగా పిలుస్తారు. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈరోజు పార్ట్లో మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ వీడియోలో మనం ఒక 2 పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయలేదన్నమాట. అవేంటంటే సిబ్లింగ్స్ అండ్ స్పౌస్. సిబ్లింగ్స్ అండ్ స్పౌస్ వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడు సిబ్లింగ్స్ అంటే ఏంటంటే వన్స్ బ్రదర్ ఆర్ సిస్టర్ హూ షేర్స్ సేమ్ పేరెంట్స్. వన్స్ బ్రదర్ ఆర్ సిస్టర్ హూ షేర్స్ సేమ్ పేరెంట్స్ అనమాట. ఇప్పుడు ఏ అండ్ బిఆర్ సిబ్లింగ్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఏ అండ్ బిఆర్ సిబ్లింగ్స్ అని ఇచ్చాడు అనుకోండి, అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ ఏ అండ్ బిఆర్ ఏమవుతారంటే బ్రదర్స్ అవ్వచ్చు, ఇద్దరు సిస్టర్స్ అవ్వచ్చు, ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా అవ్వచ్చు. వీళ్ళు ఏమంటారంటే మనం సిబ్లింగ్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పౌస్. స్పౌస్ అంటే ఏంటంటే వన్స్ హస్బెండ్ ఆర్ వైఫ్. వన్స్ హస్బెండ్ ఆర్ వైఫ్ వీళ్ళు మనం ఏమంటామంటే స్పౌస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ స్పౌస్ ఆఫ్ సి అని ఇచ్చారనుకోండి, ఏ ఈజ్ స్పౌస్ ఆఫ్ సి అని ఇచ్చారనుకోండి, దాని డయాగ్రామేటిక్ వచ్చేసరికి ఏ అండ్ సిఆర్ ఏమవుతారంటే మ్యారీడ్ కపుల్ అవుతారు. ఏ ఈజ్ హస్బెండ్ అయితే సి అనేవాళ్ళు వైఫ్ అవుతారు, అదే ఏ అనేవాళ్ళు వైఫ్ అయితే సి అండ్ అనేవాళ్ళు హస్బెండ్ అవుతారు అనమాట. ఇది స్పౌస్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఈజ్ స్పౌస్ ఆఫ్ సీత అన్నారనుకోండి, రామ్ ఈజ్ స్పౌస్ ఆఫ్ సీత అన్నారనుకోండి, అప్పుడు రామ్ అండ్ సీత ఏమవుతారు, మ్యారీడ్ కపుల్ అవుతారు. రామ్ అండ్ సీత ఏమవుతారంటే మ్యారీడ్ కపుల్ అవుతారు. ఇప్పుడు రామ్ మేల్ కాబట్టి సీత ఏమవుతారంటే ఫిమేల్ అవుతారు, హస్బెండ్ వైఫ్. సో ఇది స్పౌస్ కాన్సెప్ట్ అనమాట. ఇది సిబ్లింగ్స్ కాన్సెప్ట్. ఇప్పుడు బేసిక్స్ ఈ సిబ్లింగ్స్ స్పౌస్ కాన్సెప్ట్ మీద మనం కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. అప్పుడు మీకు క్లియర్గా బ్లడ్ రిలేషన్స్ మీద క్లియర్గా ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఫాదర్ కాబట్టి మేల్ మెంబర్ తీసుకున్నాం. హూ ఈజ్ డాటర్ ఆఫ్ జి. హూ అంటే ఎవరు, బి. హూ ఈజ్ డాటర్ ఆఫ్ జి. ఇప్పుడు ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే బి అనే వాళ్ళు ఎవరు, ఏకి చైల్డ్. అదేవిధంగా ఇప్పుడు ఏమి ఇచ్చాడు, హూ ఈజ్ డాటర్ ఆఫ్ జి అంటే బి ఈజ్ డాటర్ ఆఫ్ జి. ఆటోమేటిక్గా ఏ అండ్ జి ఏమవుతారు, మ్యారీడ్ కపుల్ అవుతారనమాట. ఏ ఫాదర్ కాబట్టి జి ఏమవుతారు, మదర్ అవుతారు. బి అండ్ డి ఆర్ సిబ్లింగ్స్. బి అండ్ డి ఆర్ సిబ్లింగ్స్. హెచ్ ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. హెచ్ ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. పెటర్నల్ అంటే ఎవరి సైడు, ఫాదర్ సైడు, అంటే ఫాదర్ యొక్క బ్రదర్ అన్నమాట. ఫాదర్ యొక్క బ్రదరు పెటర్నల్ అంకుల్ అవుతారు ఎవరికి, డీకి. ఇది వాడు ఇచ్చారనమాట. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు జి. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు జి. హెచ్కి జీకి కాన్సెప్ట్ రిలేషన్ అడుగుతున్నారనమాట. హెచ్కి జీకి రిలేషన్ ఏంటి, హెచ్ అండ్ ఏ ఏమవుతారు, బ్రదర్స్ అవుతారు. ఏ అండ్ జి ఏమవుతారు, హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి హెచ్ జీకి ఏమవుతారంటే బ్రదర్ ఇన్ లా అవుతారు. హెచ్ జీకి ఏమవుతారంటే బ్రదర్ ఇన్ లా. ఓకేనా. ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎగ్జాంపుల్ నెంబర్ 2. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. హూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఓ. హూ అంటే ఎవరు, ఎం. హూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఓ. సో ఎం వైఫ్ కాబట్టి ఓ ఏమవుతారంటే హస్బెండ్ అవుతారు. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్.
హూ అంటే ఎవరు? ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. బ్రదర్ కాబట్టి మేల్ మెంబర్. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. హూ ఈజ్ స్పౌజ్ ఆఫ్ ఎస్. హూ అంటే ఎవరు? క్యూ. క్యూ ఈజ్ స్పౌజ్ ఆఫ్ ఎస్. క్యూ అండ్ ఎస్ ఏమవుతారంటే మ్యారీడ్ కపుల్ అవుతారు. క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. టీకి క్యూ ఏమవుతారంటే ఫాదర్ అవుతారు. సో ఆబ్వియస్గా ఎస్ అనే వాళ్ళు ఏమవుతారంటే మదర్ అవుతారు. ఎవరికి? టీకి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ? హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ? పీకి టీకి మనకి రిలేషన్ అడుగుతున్నారు. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ? ఓకే, ఇప్పుడు చూడండి. టీ ఫాదర్ ఎవరు? క్యూ. క్యూ ఫాదర్ ఎవరు? ఓ. ఓ అండ్ ఎంఆర్ ఎవరు? ఓ అండ్ ఎంఆర్ మ్యారీడ్ కపుల్. ఎం అండ్ పిఆర్ ఎవరు? బ్రదర్ అండ్ సిస్టర్. సో ఆటోమేటిక్గా ఓకి టీకి ఓ ఏమవుతారంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు. అదేవిధంగా ఎం వచ్చేసి గ్రాండ్ మదర్ అవుతారు. గ్రాండ్ మదర్ యొక్క బ్రదర్ ఏమవుతారు? గ్రాండ్ అంకుల్ అవుతారు. గ్రాండ్ అంకుల్. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ అంటే గ్రాండ్ అంకుల్. ఎగ్జాంపుల్ నెంబర్ 3. సో ఈ థియరీకి 3 క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఈ ఫస్ట్ ఇచ్చిన థియరీని మనం డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేసుకుంటే ఫ్యామిలీ చార్ట్గా రిప్రజెంట్ చేసుకుంటే మనకి క్వశ్చన్స్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ డబ్ల్యూ. ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఎక్స్ అండ్ డబ్ల్యూ ఎవరు? మ్యారీడ్ కపుల్. ఎక్స్ వైఫ్ కాబట్టి ఫిమేల్ కాబట్టి డబ్ల్యూ ఏమవుతారు? మేల్ మెంబర్ అవుతారు. నెక్స్ట్ క్యూ అండ్ వై ఆర్ మ్యారీడ్ కపుల్. క్యూ అండ్ వై ఆర్ మ్యారీడ్ కపుల్. మనకి వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ జనరేషన్లోనో తెలియదు. సో మనం పక్కన రిప్రజెంట్ చేసి పెట్టుకుందాం. మనకి జెండర్స్ కూడా ఇవ్వలేదు క్యూకి వైకి. నెక్స్ట్ ఓ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. ఓ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. హూ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వై. హూ అంటే ఎవరు? ఎక్స్. ఎక్స్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వై. డాటర్ ఇన్ లా అంటే ఎక్స్ యొక్క హస్బెండ్ ఎవరు? డబ్ల్యూ. డబ్ల్యూ యొక్క పేరెంట్స్ ఎవరంటే వై ఇచ్చారనమాట. సో వై అండ్ క్యూఆర్ ఏమవుతారు? డబ్ల్యూకి పేరెంట్స్ అవుతారు. వీళ్ళ జెండర్ అనేది మనకి ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు క్యూ అండ్ వై యొక్క జనరేషన్ మనకు వచ్చింది కాబట్టి దీన్ని రఫ్ చేసుకుందాం. ఎక్స్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వై. యూ అండ్ ఓ ఆర్ సిబ్లింగ్స్. యూ అండ్ ఓ ఆర్ సిబ్లింగ్స్. సో యూ ఈజ్ సిబ్లింగ్ ఆఫ్ ఓ. డబ్ల్యూ హ్యాస్ 1 డాటర్. డబ్ల్యూ హ్యాస్ 1 డాటర్. ఆ 1 డాటర్ ఎవరు? ఓ. సో ఆబ్వియస్గా యూ ఏమవుతారంటే సన్ అవుతారు డబ్ల్యూకి. సో ప్లస్ మేల్ మెంబర్. జడ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ. జడ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి జడ్ అనే వాళ్ళు ఏమవుతారంటే సిస్టర్ అవుతారు. కే ఈజ్ స్పౌజ్ ఆఫ్ డబ్ల్యూ. కే ఈజ్ స్పౌజ్ ఆఫ్ జడ్. కే ఈజ్ స్పౌజ్ ఆఫ్ జడ్ అంటే జడ్ అండ్ కేఆర్ ఎవరు? మ్యారీడ్ కపుల్. సో జడ్ అనేవాళ్ళు ఫిమేల్ కాబట్టి కే అనేవాళ్ళు మేల్ మెంబర్ అవుతారు. నెక్స్ట్ ఎమ్ ఈజ్ చైల్డ్ ఆఫ్ కే. ఎమ్ ఈజ్ చైల్డ్ ఆఫ్ కే. కేకి ఎమ్ అనేవాళ్ళు చైల్డ్ అంట. వాళ్ళకి జెండర్ మనకి మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ లాస్ట్లో పాయింట్ ఇచ్చాడు. వై ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ. వై ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ అంటే వై అనే వాళ్ళు ఫాదర్ అయ్యారు కాబట్టి డబ్ల్యూకి క్యూ ఏమవుతారు? మదర్ అవుతారు. సో వై అండ్ క్యూ ఆర్ మ్యారీడ్ కపుల్ అని ఫస్ట్లో ఇచ్చారు. ఇది వాడిచ్చిన థియరిటికల్ పార్ట్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు ఎమ్. హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు ఎమ్. ఇప్పుడు ఒకసారి చూడండి. యూ యొక్క ఫాదర్ ఎవరు? డబ్ల్యూ. డబ్ల్యూ అంటే జెడ్ ఎవరు? సిబ్లింగ్స్ అంటే జెడ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ. ఎం జెడ్కి ఏమవుతారు? చైల్డ్ అవుతారు. ఎం జెడ్కి ఏమవుతారంటే చైల్డ్ అవుతారు. అంటే ఏదర్ సన్ ఆర్ డాటర్. మనకి జెండర్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు ఎం. హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు ఎం. ఏమవుతారు? ఆటోమేటిక్గా కజిన్ అవుతారు. ఆబ్వియస్లీ కజిన్. ఇక్కడ ఎం అనే జెండరు మేల్ అయినా ఫిమేల్ అయినా యూకి ఏమవుతారంటే కజినే అవుతారు. యూ కూడా ఎంకి కజినే అవుతారు. నెక్స్ట్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు కే. సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు కే. చూడండి, వై కే. ఇప్పుడు చూడండి, కే అండ్ జెడ్ ఎవరు? మ్యారీడ్ కపుల్.
జెడ్ యొక్క ఫాదర్ ఎవరు వై. సో హౌ ఈజ్ వై రిలేటెడ్ టు కే అంటే మనకి రిలేషన్ ఏమొస్తుంది, వై మేల్ మెంబర్ కాబట్టి కేకి ఏమవుతారు, వై ఫాదర్ ఇన్ లా అవుతారు. ఫాదర్ ఇన్ లా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చూద్దాం. హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు డబ్ల్యూ. హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు డబ్ల్యూ. ఎం డబ్ల్యూకి ఏమవుతారని అని ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి చూడండి. ఎం యొక్క మదర్ ఎవరు, జెడ్. జెడ్ అండ్ డబ్ల్యూ ఆర్ ఎవరు, సిబ్లింగ్స్. అంటే జెడ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ. ఇప్పుడు డబ్ల్యూ ఎంకి ఏమవుతారు, డబ్ల్యూ ఎంకి ఏమవుతారు, అంకుల్ అవుతారు. ఏ అంకుల్ అవుతారు, మెటర్నల్ అంకుల్ అవుతారు. ఎందుకంటే జెడ్ మదర్ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి మెటర్నల్ అంకుల్ అవుతారు. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు డబ్ల్యూ. ఎం డబ్ల్యూకి ఏమవుతారని ఇచ్చారు. మనకి ఎం యొక్క జెండర్ తెలుసా, తెలియదు కాబట్టి కాంట్ బి డిటర్మైన్. ఇది కనుక ఆప్షన్లో ఇస్తే ఇలా చేస్తాం అనమాట. లేదు జనరల్గా రిలేషన్ ఏమవుతుంది, హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు డబ్ల్యూ అంటే ఎయిదర్ నీస్ ఆర్ నెఫ్యూ. వీళ్ళిద్దరిలో ఏదైనా కావచ్చు అన్నమాట. ఓకే, ఇవి ఎగ్జాంపుల్ నెంబర్ 3లో 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. P is brother of K. Who is sister-in-law of J. Who అంటే ఎవరు, K. is sister-in-law of J. అంటే J అనేది ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, అది తర్వాత చూద్దాం. నెక్స్ట్ J is the wife of P. J అనేవాళ్ళు Pకి వైఫ్ అంట. సో ఇప్పుడు సెకండ్ పాయింట్కి వద్దాం. P is brother of K. Who is sister-in-law of J. అంటే Jకి K ఏమవుతారంటే సిస్టర్-ఇన్-లా అవుతారు. సిస్టర్-ఇన్-లా అంటే ఫిమేల్ మెంబర్ కాబట్టి మైనస్తో ఇండికేట్ చేసుకున్నాం. నెక్స్ట్ M is the father of K. O is the mother of P. ఇప్పుడు P అండ్ K ఆర్ ఎవరు, సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట. సో ఆబ్వియస్గా Kకి ఫాదర్ అయితే Pకి కూడా ఏమవుతారు, M అనేవాళ్ళు ఫాదర్ అవుతారు. O is the mother of P అన్నారు అంటే Pకి O ఏమవుతారు, మదర్ అవుతారు. మదర్ అంటే M అండ్ O ఆర్ ఎవరు, మ్యారీడ్ కపుల్ అనమాట. నెక్స్ట్ Q is the spouse of K. సో Q అండ్ K ఎవరు, మ్యారీడ్ కపుల్స్ అనమాట. L and N are P's children. L and N ఎవరు, Pకి చిల్డ్రన్స్ అనమాట. వాళ్ళ జెండర్ మనకు మెన్షన్ చేయలేదు ఇంకా. నెక్స్ట్ S is the daughter of Q. S అనే వాళ్ళు Qకి ఏమవుతారు, డాటర్ అవుతారు. L is the niece of K. అంటే Kకి L ఏమవుతారు, నీస్ అవుతారు. నీస్ అంటే జెండర్ ఏంటి, ఫిమేల్. సో ఇక్కడ మనకి N యొక్క జెండర్ తెలియదు అనమాట మనకి. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ S రిలేటెడ్ టు P. ఎస్కి Pకి రిలేషన్ కనుక్కుందాం. ఎస్ యొక్క ఫాదర్ ఎవరు, Q అండ్ K ఆర్ ఎవరు, హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. P ఏమవుతారు, Kకి బ్రదర్ అవుతారు. సో P అండ్ K ఆర్ సిబ్లింగ్స్. సో ఇప్పుడు ఏంటంటే P ఎస్కి ఏమవుతారంటే అంకుల్ అవుతారు. ఏ అంకుల్ అవుతారు, మెటర్నల్. ఎందుకంటే మదర్ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి మెటర్నల్ అంకుల్ అవుతారు. ఇప్పుడు అడిగింది ఏంటి, హౌ ఈజ్ S రిలేటెడ్ టు P. ఎస్ Pకి ఏమవుతారు, ఎస్ ఫీమేల్ మెంబర్ కాబట్టి నీస్. నెక్స్ట్ సెకండ్ వన్. హౌ ఈజ్ M రిలేటెడ్ టు N. N యొక్క ఫాదర్ ఎవరు, P యొక్క ఫాదర్ ఎవరు, M. సో ఆబ్వియస్గా M అనే వాళ్ళు Nకి ఏమవుతారంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు. థర్డ్ క్వశ్చన్. హౌ ఈజ్ N రిలేటెడ్ టు J. మనకి Jకి Nకి రిలేషన్ అడుగుతున్నారు. N యొక్క జెండర్ మనకి మెన్షన్ చేయలేదు అనమాట. మెన్షన్ చేయలేదు కాబట్టి మనం జనరల్గా చూద్దాం. N Jకి ఏమవుతారు,
అయితే సన్ అన్న అవ్వాలి లేదా డాటర్ అన్న అవ్వాలి. సన్ ఆర్ డాటర్, సన్ ఆర్ డాటర్. ఎందుకంటే మనకి ఎన్కి అనేది జెండర్ మెన్షన్ చేయలేదన్నమాట. నెక్స్ట్, హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు ఎస్? హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు ఎస్ మనం ఫస్ట్ చూసాం. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పీ అంటే నీసు. అదేవిధంగా హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు ఎస్ అంటే అంకుల్. ఏ అంకుల్? మదర్ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి మెటర్నల్ అంకుల్. క్వశ్చన్ నెంబర్ 5. హౌ ఈజ్ కే రిలేటెడ్ టు ఎల్? హౌ ఈజ్ కే రిలేటెడ్ టు ఎల్? ఇప్పుడు చూద్దాం. కే అండ్ పీ ఎవరు? బ్రదర్ అండ్ సిస్టర్స్. ఎల్ ఏమవుతారు? పీకి డాటర్ అవుతారు. సో ఫైనల్గా హౌ ఈజ్ కే రిలేటెడ్ టు ఎల్ అంటే ఎల్ యొక్క ఫాదర్ యొక్క సిస్టర్. ఎల్కి ఏమవుతారు? ఆంట్ అవుతారు. ఏ ఆంట్ అవుతారు? పెటర్నల్ ఆంట్ అవుతారు. పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్, పెటర్నల్ ఆంట్, పెటర్నల్ ఆంట్ అవుతారు అన్నమాట. ఇవి ఈ 4th క్వశ్చన్లో ఇచ్చిన థియరిటికల్కి మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేసాం. దానికి ఇచ్చిన 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5. A is the father of B. A is the father of B. A is the father of B. Who is grandson of F? Who అంటే ఎవరు? B. B is grandson of F. Who is grandson కాబట్టి మేల్ మెంబర్. సో grandson of F. B and D are siblings. B and D are siblings. మన Dకి జెండర్ మెన్షన్ చేయలేదన్నమాట. He is the spouse of A. స్పౌజ్ అంటే ఎవరు? వైఫ్ ఆర్ హస్బెండ్. ఎవరికి? ఏకి. ఏ హస్బెండ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఏమవుతారు? వైఫ్ అవుతారు. ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఏ. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఈకి ఎఫ్ ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా అవుతారు. జే ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఎఫ్. జే ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఎఫ్. జే అనే వాళ్ళు ఎఫ్కి స్పౌజ్ అవుతారు. ఎఫ్ ఏమో మేల్ మెంబర్ కదా, సో ఆటోమేటిక్గా జే ఏమవుతారు? ఫిమేల్ మెంబర్ అవుతారు. ఈ అండ్ కే ఆర్ సిబ్లింగ్స్. ఈ అండ్ కే ఆర్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అని ఇచ్చారు. ఈ అండ్ కే ఆర్. నెక్స్ట్, డి ఈజ్ ద నీస్ ఆఫ్ కే. డి ఈజ్ ద నీస్ ఆఫ్ కే. నీస్ అంటే ఫిమేల్ మెంబర్. సో డి ఈజ్ ద నీస్ ఆఫ్ కే. నెక్స్ట్, జీ ఈజ్ వైఫ్ ఆఫ్ కే. జీ ఈజ్ వైఫ్ ఆఫ్ కే. జీ ఈజ్ వైఫ్ ఆఫ్ కే కాబట్టి జీ అనే ఫిమేల్ మెంబర్, కే అనేవాళ్ళు మేల్ మెంబర్. ఇది వాడిచ్చిన చార్ట్. ఇప్పుడు మనం దీనికి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు జే? హౌ ఈజ్ డి రిలేటెడ్ టు జే? డి అనేవాళ్ళు జేకి ఏమవుతారు? ఇప్పుడు రిలేషన్ చూద్దాం. డి యొక్క ఫాదర్ ఎవరు? ఏ. ఏ యొక్క మదర్ ఎవరు? జే. సో ఆటోమేటిక్గా జే ఏమవుతారు? డికి గ్రాండ్ మదర్ అవుతారు. ఇప్పుడు ఏమడిగాడు? హౌ ఈజ్ డి రిలేటెడ్ టు జే? డి జేకి ఏమవుతారు? గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అవుతారు. గ్రాండ్ డాటర్. Question number 2. How is K related to A? How is K related to A? K related to A. A wife ఎవరు? E. E and K are ఎవరు? Siblings. So how is K related to A అంటే brother in law. Brother in law. Question number 3. How is E related to G? How is E related to G? G and K ఎవరు? మ్యారీడ్ కపుల్. ఈ ఏమవుతారు? కేకి సిస్టర్ అవుతారు. సో ఇప్పుడు ఏమడిగాడు? హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు జీ? ఈ రిలేటెడ్ టు జీ అంటే ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా అవుతారు. ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు కే? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు కే? బీకి కేకి రిలేషన్ అడుగుతున్నాడు. బి యొక్క ఫాదర్ ఎవరు? ఏ. ఏ యొక్క వైఫ్ ఎవరు? ఈ. ఈ అండ్ కేఆర్ ఎవరు? సిబ్లింగ్స్. సో కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఆటోమేటిక్గా బి అనే వాళ్ళు కేకి ఏమవుతారు? నీస్ ఆర్ నెఫ్యూ అవుతారు. సో బి అనే యొక్క జెండర్ ఏంటి? మేల్ మెంబర్ కాబట్టి నెఫ్యూ. క్వశ్చన్ నెంబర్ 5.
హౌ ఈజ్ కే రిలేటెడ్ టు డి, హౌ ఈజ్ కే రిలేటెడ్ టు డి అనమాట. ఇప్పుడు చూద్దాం. డి యొక్క మదర్ ఎవరు? ఈ అండ్ కే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. సో కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఆటోమేటిక్గా డీకి కే ఏమవుతారు? అంకుల్ అవుతారు. ఏ అంకుల్ అవుతారు? మదర్ సైడ్ నుంచి కాబట్టి మెటర్నల్ అంకుల్ అవుతారు. మెటర్నల్ అంకుల్. సో ఇది ఈ పార్ట్లో మనం ఈ సెకండ్ పార్ట్లో ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన బేసిక్స్ అంటే ఫ్యామిలీ చార్ట్ గురించి, అండ్ సెకండ్ వీడియోలో మనం ఫస్ట్లో 2 పాయింట్స్ కన్సిడర్ చేసాం. ఏంటి? స్పౌస్ అండ్ సిబ్లింగ్స్. వాటి మీద ఎగ్జాంపుల్స్, టోటల్ 5 ఎగ్జాంపుల్స్. ఇవి కనుక మీరు త్వరగా కనుక నేర్చుకుంటే మీకు బేసిక్స్ అండ్ ప్రాబ్లమ్స్ టోటల్ కవర్ అయిపోతాయి. ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి అన్నమాట. 2 మోడల్స్ ఏంటంటే సింబల్ నోటేషన్ ఇస్తారు, అదొక మోడల్. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ టు ఏ ఫోటోగ్రాఫ్, అంటే ఫోటోగ్రాఫ్కి వెళ్ళి చూపిస్తా, లేదంటే ఒక పర్సన్ని చూపిస్తా, డైరెక్ట్ రిలేషన్ చెప్తారు. సో ఈ 2 మోడల్స్ కనుక మనం కవర్ చేసుకుంటే బ్లడ్ రిలేషన్స్ మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్లో ఏది కన్సిడర్ చేద్దామంటే నొటేషన్ అండ్ సింబల్స్. మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే.